హాయ్ అండి. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఒక అద్భుతవంతమైన, శక్తివంతమైన హెచ్చరిక మరియు శుభవార్తలు. ఈ రాశివారు ఈ చిన్న సంకేతాన్ని ఈరోజు పొందగలిగితే రాబోయే 24 గంటలు మీ జీవితపు దిశను పూర్తిగా మార్చివేయగలవు. ఒకవేళ మీరు ఈ సంకేతాన్ని గుర్తించడంలో కొద్దిగా ఆలస్యం చేసినా సరే, ఈ గొప్ప అవకాశం మీ చేతుల్లో నుంచి శాశ్వతంగా జారిపోవచ్చు. ఈరోజు చెప్పబోయే ఈ మాటలు అసలు జోక్గా తీసుకోకండి. ఎందుకంటే ఈరోజు దాటిన తర్వాత మీ భాగ్యంలో, మీ గ్రహాల్లో, మీ నక్షత్రాల్లో మీ రాశి వారికి అనుకూలంగా ఒక వింతైన మలుపు రాబోతుంది. దీన్ని చూసి మీ సొంత మనుషులే, మిమ్మల్ని ప్రేమించేవారు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. అన్నింటికంటే భయానకమైన విషయం ఏంటంటే, ఈ రాబోయే 24 గంటల సమయంలో మీ చుట్టుప్రక్కల ఒక వ్యక్తి తిరుగుతున్నారు. అతను పైకి మీ శ్రేయోభిలాషిలా నటిస్తూ లోపల మాత్రం మీ ఎదుగుదలను చూసి అసూయతో కుళ్ళుకుంటున్నారు. కానీ ఒక నిమిషం ఆగండి. అసలు భయపడకండి. ఎందుకంటే లక్ష్మీమాత, పరమేశ్వరుడు, దుర్గామాత ఆ అద్భుతవంతమైన సంకేతాన్ని పంపించారు. ఇది కోట్లలో ఒకరైన మీ రాశివారికి మాత్రమే లభిస్తుంది. ఒకవేళ ఈ సంకేతం మీకు కనిపిస్తే రాబోయే రోజుల్లో అపారమైన సమాజంలో గౌరవం, మరి మీరు ఎన్నో రాత్రులుగా ఊహించుకుంటున్న ఆనందం అన్నీ మీ పాదాల చెంతకు వచ్చి చేరుతాయి. కానీ అసలైన సంకేతం ఇంకా మిగిలే ఉంది. చాలా జాగ్రత్తగా వినండి. గత కొన్ని రోజులుగా మీ మనసులో ఒక వింతైన బెంగ, అలజడి నడుస్తుంది కదండి. ఎలాంటి కారణం లేకుండానే భయం వేయడం, అర్ధరాత్రి హఠాత్తుగా మెలకువ రావడం, త్వరలోనే ఏదో ఒక పెద్ద మార్పు జరుగుతుందని భావన కలగడం సాధారణ విషయం కాదు. మీ భాగ్యం మారడానికి ముందు విశ్వం ఈరోజు ఇస్తున్న సంకేతం ఇది. ఈరోజు నేను చెప్పబోయే ఈ విషయాలు మీ జీవితంలో అతిపెద్ద రహస్యాలుగా మార్చవచ్చు. ఈ రాశివారు గ్రహించవలసింది ఏంటంటే, ప్రస్తుతం మీ జీవితంలో రెండు శక్తులు ఒకేసారి పనిచేస్తున్నాయి. ఒక శక్తి మిమ్మల్ని పైకి తీసుకువెళ్ళాలని చూస్తుంటే, మరో శక్తి మిమ్మల్ని వెనక్కి లాగాలని, ఆపాలని చూస్తుంది. అందుకే మీ పనులు మిమ్మల్ని వెనక్కి లాగాలని, ఆపాలని చూస్తుంది. అందుకే మీ పనులు చేతి వరకు వచ్చి హఠాత్తుగా చెడిపోవడం, రావలసిన డబ్బులు ఆఖరి నిమిషంలో నిలిచిపోవడం, మీరు అమితంగా నమ్మిన వారే మీ నుండి దూరం కావడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆట మారిపోబోతుంది. ఎందుకంటే ఈ రోజున మీకు సాధారణమైన రోజు కాదు. ఈరోజు ఒక రహస్యమైన మలుపు రాబోతుంది. అది రాబోయే ఎన్నో సంవత్సరాల మీ జీవిత దిశను నిర్ణయిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దీన్ని మొదటి సంకేతం ఈ రాబోయే 24 గంటల తర్వాత మీకు లభిస్తుంది. చాలా కాలంగా దూరమైన పాత వ్యక్తి ఒకరు హఠాత్తుగా మిమ్మల్ని గుర్తు చేసుకోవచ్చు. లేదా మూసుకుపోయిన ఒక మార్గం హఠాత్తుగా తెరుచుకోవచ్చు. లేదా వినగానే మీకు గుండె వేగంగా కొట్టుకునేలా ఒక వార్త మీ చెవిన పడవచ్చు. ఒకవేళ మీతో ఇలా జరిగితే మీ అదృష్ట ద్వారాలు తెరుచుకోవడం ప్రారంభమైందని అర్థం చేసుకోండి. అయితే ఇక్కడే ఒక పెద్ద ప్రమాదం కూడా దాగి ఉంది. మీ అదృష్టం తెరుచుకునే సమయంలోనే మీ శత్రువుల కన్ను కూడా మీపై ఎక్కువగా పడుతుంది. ఈ రాశివారు గమనించాల్సింది, ఈరోజు సమయంలో మీ చుట్టూ ఒక ముఖం తిరుగుతుంది. అది మీ ప్రతి కదలికను నిశ్చితంగా గమనిస్తుంది. ఆ వ్యక్తి ఎవరై ఉంటారని మీరు ఊహించలేరు. కానీ అతను అసలు రంగును నేను కొద్దిసేపట్లో చెప్తాను. మరి ఇది తెలుసుకోండి. గత కొన్ని రోజులుగా మీ ఇంట్లో అనవసరంగా ఒత్తిడి, ఉద్రిక్తతలు పెరిగిపోవటం, చిన్న చిన్న విషయాలకే గొడవలు రావటం, మనసు ఎప్పుడూ భారంగా ఉండటం, అకస్మాత్తుగా ఖర్చులు పెరగటం, ఇవన్నీ ఊరికే జరగడం లేదు. ఇవన్నీ మీ జీవితంలో ప్రవేశించబోతున్న ఒక పెద్ద మార్పు యొక్క ముందస్తు ప్రభావాలు మాత్రమే. ఎంతోమంది ఈ రాశి వారికి సమయం అకస్మాత్తుగా ధనలాభాన్ని తెచ్చిపెడుతుంది. మీరు ఆశ వదిలేసుకున్న డబ్బు, చాలా కాలంగా నిలిచిపోయిన పాత బాకీలు తిరిగి రావడం, లేదా
జీవితాన్ని మార్చేసే ఒక కొత్త అవకాశం లభిస్తుంది. కానీ ఇక్కడే అసలైన రహస్యం దాగి ఉంది. ఈ దానం ప్రతి ఒక్కరికి దక్కదు. కేవలం ఈరోజు రాత్రి ఒక ప్రత్యేకమైన సంకేతాన్ని గుర్తించే ఈ రాశి వారికి మీకు మాత్రమే లభిస్తుంది. ఆ సంకేతం ఏమిటో తెలుసుకునే ముందు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు ఈ వీడియోని ఎప్పటిదాకా విన్నారంటే ఎవరైతే లక్ష్మీమాత, దుర్గామాత, పరమేశ్వరుడు నిజమైన భక్తులు ఉన్నారో వారు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆ భగవంతుడు మిమ్మల్ని ఒక కారణం చేత ఇక్కడి వరకు నడిపించారు. నిజమైన భక్తితో మీరు ఇప్పుడే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే ముందుగా రాబోయే విషయాలు మీ హృదయాన్ని కదిలించవచ్చు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు సాయంత్రం తర్వాత మీకు అకస్మాత్తుగా ఏదైనా పాత పాట వినబడినా లేదా పాత జ్ఞాపకాలు పదే పదే మీ మనసులోకి వస్తున్నా లేదా ఎలాంటి కారణం లేకుండానే ఒక ప్రత్యేకమైన వ్యక్తి ముఖం మీ మెదడులో కదులుతుంటే దానిని అసలు నిర్లక్ష్యం చేయకండి. ఇది మీ భాగ్యం మలుపు తిరగడానికి విశ్వం ఇస్తున్న సంకేతం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సంకేతం ఎక్కువగా జీవితంలో ఎంతో బాధను అనుభవించిన వారికి, సొంత మనుషుల చేతుల్లో మోసపోయిన వారికి, నిశ్శబ్దంగా పోరాటం చేసిన వారికి మరియు తమ కష్టాన్ని పదే పదే ఇతరులు లాగేసుకుంటే చూస్తూ ఉండిపోయిన వారికి మాత్రమే లభిస్తుంది. మీతో కూడా ఇలా జరిగి ఉంటే ఈరోజు మీకు సాధారణమైన రోజు కాదు, కానీ అతిపెద్ద రహస్యం మిగిలే ఉంది. ఈ రాశి వారికి రాబోయే 24 గంటలు 2 మార్గాలు అయితే తెరుచుకోబోతున్నాయి. ఒక మార్గం మిమ్మల్ని హఠాత్తుగా ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుంది. రెండవ మార్గం ఒక పెద్ద మాయాజాలంలో పడేస్తుంది. దాని నుండి బయటపడటం అంత సులభం కాదు. దురదృష్టవశాత్తు చాలామంది ప్రజలు తొందరపాటులో తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటారు. ఎందుకంటే వారు తమకు లభించే ఆ గొప్ప సంకేతం గుర్తించలేరు. ఇప్పుడు ఇక్కడ బాగా గమనించండి. ఈరోజు లేదా రేపు ఉదయం మీకు పదే పదే ఏదైనా ఒక నిర్దిష్ట సంఖ్య కనిపిస్తే లేదా ఏదైనా ఒక పదం పదే పదే వినబడితే దాన్ని తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే బ్రహ్మాండం ఎప్పుడూ నేరుగా సంకేతాలైతే ఇవ్వదు. ఇది కేవలం సైగల ద్వారానే మాట్లాడుతుంది. ఈ సమయంలో విశ్వం మీకు ఇస్తున్న సందేశం చాలా శక్తివంతమైనది. మీ జీవితంలో నుండి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఒంటరిగా మిగిలిపోయారని భావించిన ఆ వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి రాబోతున్నారు. కానీ ఆ వ్యక్తి రాక మీ జీవితంలో ఆనందాన్ని తెస్తుందా లేక కొత్త తుఫాను తెస్తుందా అనేది తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీ శత్రువులు ఇప్పుడు మిమ్మల్ని చూసి భయపడటం ప్రారంభించారు. అవునండి, మీ సమయం మారుతుందని వారు ఇప్పటికే గ్రహించారు. అందుకే గత కొన్ని రోజులుగా మీ చుట్టూ ఉన్న మనుషుల ప్రవర్తన హఠాత్తుగా మారిపోతుంది. మీ దగ్గర ఒకరు కావాలనే మీతో అతిగా తీపి మాటలు మాట్లాడతారు. అవసరానికి మించి మిమ్మల్ని ఎక్కువగా మీ దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తున్నారు మరియు మీ బలహీనతలను తెలుసుకోవడానికి చూస్తున్నారు. కానీ అసలైన ఆట ఇప్పుడే మొదలవుతుంది. ఎందుకంటే ఈరోజు తర్వాత మీ భాగ్యాన్ని నేరుగా తాకేలా ఒక దైవిక శక్తి సిద్ధం కాబోతుంది. ఆ సమయంలో మీరు ఒక చిన్న తప్పు చేసినా సరే కోటీశ్వరులు అయ్యే మార్గం ఒక్కసారిగా మూసుకుపోవచ్చు. నేను చెప్పబోయే ఈ మాటలను చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే రాబోయే కొద్ది నిమిషాల్లోనే వేలాది మంది ప్రజలు చేసే ఆ తప్పు ఏంటో, దాని వెనుక ఉన్న అసలు నిజమేంటో నేను చెప్పబోతున్నాను. ఆ తప్పు చేసి చాలామంది జీవితాంతం బాధపడుతున్నారు. ఈరోజు రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో మీ అదృష్టానికి సంబంధించిన ఒక రహస్య ద్వారం తెరుచుకుంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ సమయంలో మీ మనసు మిమ్మల్ని పదే పదే ఒక దిశ వైపు లాగుతుంది. బహుశా
హఠాత్తుగా ఆందోళన పెరగవచ్చు. ఒక వ్యక్తి నుండి ఏదైనా సందేశం రావచ్చు, లేదా మీ నిద్రను భంగపరిచేలా ఒక వింతైన కల రావచ్చు. ఒకవేళ అలా జరిగితే అసలు భయపడకండి, ఎందుకంటే అదే క్షణం నుండి మీ అదృష్టం మలుపు తిరగడం ప్రారంభమవుతుంది. కానీ స్నేహితులారా, ఇక్కడే ఒక పెద్ద మోసం కూడా మీకు దాగి ఉంది. ఏదైనా ఒక వ్యక్తి జీవితం మారే సమయంలోనే నకారాత్మక శక్తులు, అనగా నెగిటివ్ ఎనర్జీ శక్తులు మనిషి దృష్టిని మళ్లించడానికే ప్రయత్నిస్తాయి. ఈ రాశివారు గమనించాలి, ఈ సమయంలో మీ చుట్టూ ఒక వింతైన శక్తి తిరుగుతుంది. అది మీరు విజయవంతం కావడం దానికి అసలు ఇష్టపడటం లేదు. అందుకే గత కొన్ని రోజులుగా ఎలాంటి కారణం లేకుండా విపరీతమైన అలసట రావటం, పనిపై శ్రద్ధ లేకపోవటం, పదే పదే కోపం రావటం మరియు హఠాత్తుగా తీవ్రమైన బాధ కలగటం జరుగుతుంది. కానీ అసలైన సంకేతం ఇంకా మిగిలే ఉంది. చాలా జాగ్రత్తగా వినండి. మీ ఇంట్లో ఒక వస్తువు ఉంది. దాన్ని మీరు చాలా రోజుల నుండి అసలు తాకనే లేదు. అది ఒక పాత ఫోటో కావచ్చు, మూసి ఉన్న ఒక చిన్న డబ్బా కావచ్చు, ఏదైనా పాత బట్ట కావచ్చు, లేదా ఏదైనా ఒక పాత జ్ఞాపకానికి సంబంధించిన వస్తువు కావచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ వస్తువుతోనే మీ భాగ్యం ముడిపడి ఉంది. అసలు ఇది ఎలా సాధ్యమని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. వినండి, విశ్వం కొన్నిసార్లు మనిషి అదృష్టానికి ఏదైనా ఒక సాధారణ వస్తువుతో ముడిపెడుతుంది. తద్వారా సరైన సమయం వచ్చినప్పుడు ఆ వస్తువే ఒక పెద్ద సంకేతంగా మారబోతుంది. ఈ రాశివారు గ్రహించవలసిన సమయం చాలా దగ్గర పడింది. రాబోయే 24 గంటల్లో ఆ వస్తువు హఠాత్తుగా మీ కళ్ళ ముందుకు వచ్చినా మరియు ఎలాంటి కారణం లేకుండా దాని గురించి ఆలోచన మీ మనసులోకి వచ్చిన మీ జీవితంలో ధనద్వారాలు తెరుచుకోబోతున్నాయని అర్థం చేసుకోండి. కానీ ఇక్కడ మిమ్మల్ని లోపల వరకు కదిలించే ఒక రహస్యం దాగి ఉంది. ప్రస్తుతం మీ రాశిపై ఒకరి చెడు దృష్టి బలంగా ఉంటుంది. అవునండి, వారు మీ ముందేమో మిమ్మల్ని పొగుడుతూ మనసులో మాత్రం మీరు ఎప్పటికీ పైకి రాకూడదని కోరుకునే ఒక వ్యక్తి ఉన్నారు. అత్యంత భయానకమైన విషయం ఏంటంటే ఆ వ్యక్తి ఇటీవలే మీ గురించి వేరే ఒకరితో చర్చలు కూడా జరిపారు. మీరు నమ్మకపోవచ్చు, కానీ అతని మాటల ప్రభావం మీ అదృష్టంపై పడుతుంది. అందుకే మీ పనులు పదే పదే ఆగిపోతున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి. ఎందుకంటే లక్ష్మీమాత, దుర్గామాత, పరమేశ్వరుడు మీ మొర ఆలకించారు. అందువల్లే ఈరోజు మీకు అత్యంత ముఖ్యమైనదిగా మారింది. మీరు ఈ సమాచారాన్ని ఎక్కడి దాకా వింటున్నారంటే ఇప్పుడు దీన్ని లైక్ చేయండి. ఎందుకంటే ముందు రాబోయే విషయాలు మీ జీవితంలో అతిపెద్ద రహస్యాలు కాబోతున్నాయి. ఈ రాశివారికి ఈ సమయంలో హఠాత్తుగా ధనలాభం కలిగే యోగం బలంగా కనిపిస్తుంది. మీ గ్రహాలన్నీ, మీ నక్షత్రాలన్నీ ఈ రోజున ఈ రాశివారికి 100% అనుకూలంగా మారటం వల్ల ఈ ధనం మీ కష్టం కంటే ఎక్కువగా కొన్ని సంకేతాల ద్వారానే మీ వద్దకు వస్తుంది. ఏదైనా ఒక కొత్త అవకాశం లభించవచ్చు. పాత పరిచయం ద్వారా హఠాత్తుగా లాభం చేకూరవచ్చు, లేదా మీరు ఊహించని ఒక కొత్త మార్గం తెరుచుకోవచ్చు. కానీ ఇదంతా ఒక ప్రత్యేకమైన సమయంపై ఆధారపడి ఉంటుంది. ఆ సమయమే ఈరోజు సాయంత్రం నుండి అర్ధరాత్రిలోపు. ఈ సమయంలోనే మీ భాగ్యం అత్యంత కీలకంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు ఏదైనా వింత అనుభవం ఎదురైనా, అంటే పదే పదే ఒకే మాట వినబడటం, గుండె వేగంగా కొట్టుకోవడం, లేదా ఎలాంటి కారణం లేకుండానే ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళాలనిపించడం, ఇలా జరిగితే దాన్ని అసలు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఆ అనుభవమే మిమ్మల్ని మీ జీవితాన్ని మార్చేసే సంకేతం వైపు నడిపిస్తుంది. కానీ ఇంకా అతిపెద్ద మలుపు మిగిలే ఉంది. మీ జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నాడు. అతను పైకి చాలా సాధారణంగా కనిపిస్తాడు, కానీ అతను వచ్చిన తర్వాత మీ అదృష్టం రాకెట్లా దూసుకుపోతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ వ్యక్తితో మీ ముఖాముఖి చాలా అకస్మాత్తుగా జరుగుతుంది. బహుశా
దారిలో కావచ్చు, ఏదైనా పనిలో కావచ్చు, లేదా మీరు అసలు ఊహించని ఒక మాధ్యమం ద్వారా కూడా కావచ్చు. కానీ గుర్తుంచుకోండి, మొదటి చూపులోనే ఇతన్ని గుర్తించడం అంత సులభం కాదు. ఎందుకంటే అదృష్టం ఎప్పుడు సాధారణ ముఖాల వెనుకే దాగి వస్తుంది. ఒకవేళ మీరు ఆ వ్యక్తిని నిర్లక్ష్యం చేస్తే కోట్లలో ఒక్కటైన ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోయామని తర్వాత గ్రహిస్తారు. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, ఈరోజు రాత్రి ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ముఖ్యంగా హఠాత్తుగా అవసరానికి మించి మీతో తీపి మాటలు మాట్లాడే వారిని అసలు నమ్మకండి. ఎందుకంటే మీ రాశి చక్రం ప్రకారం ఒక వ్యక్తి మీ మనసులోని రహస్యాలను, ప్లాన్లను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒకవేళ మీరు భావోద్వేగాలకు లోనై మీ ప్లాన్లు చెప్తే ఆ అసూయ అనే నెగిటివ్ ఎనర్జీ మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. కానీ అసలు భయపడకండి. ఎందుకంటే ఇప్పుడు మీపై లక్ష్మీమాత, దుర్గామాత, పరమేశ్వరుడి యొక్క ప్రత్యేక కృపా కటాక్షాలు కలగబోతున్నాయి. గత కొన్ని రోజులుగా పదే పదే దైవనామం వినబడటం, గుడిగంటలు శబ్దం వినబడటం, లేదా మనసు హఠాత్తుగా పూజా కార్యక్రమాల వైపు లాగటం జరుగుతుంది. ఇవి సాధారణ సంకేతాలు కావు. ఇవన్నీ మీ చుట్టూ ఒక దైవిక రక్షా కవచం ఏర్పడుతుందని చెప్పడానికి సూచనలు. ఈ రాశివారు గ్రహించాలి. అందుకే మీ శత్రువులు ఇప్పుడు లోపల విలవిల్లాడిపోతున్నారు. మీ శక్తి అకస్మాత్తుగా ఎంత బలంగా ఎలా మారిందో వారికి అర్థం కావటం లేదు. కానీ అసలైన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈరోజు తర్వాత మీ ఇంట్లో ఒక సంఘటన జరగబోతుంది. దాన్ని చూసి మీరు కూడా కొన్ని క్షణాలతో పాటు స్తంభించిపోతారు. ఆ సంఘటనలకు మీ భవిష్యత్తు, ధనలాభానికి, గౌరవ మర్యాదలకు నేరుగా సంబంధం ఉంటుంది. కానీ అంతకంటే ముందు ఒక హెచ్చరిక. దీన్ని నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మీరు హెచ్చరికను తేలిగ్గా తీసుకుంటే అదృష్టం మీ ఇంటి వాకిలి వరకు వచ్చి కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోవచ్చు. రాబోయే కొన్ని గంటల్లో మీ ముందుకు ఒక నిర్ణయం రాబోతుంది. అది పైకి చాలా చిన్నదిగా కనిపిస్తుంది, కానీ దానిపైన మీ భవిష్యత్తు మార్గం ఆధారపడి ఉంటుంది. దురదృష్టవశాత్తు చాలామంది ప్రజలు అదే స్థానంలో తప్పు చేస్తుంటారు. చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం ఒక వ్యక్తి మీ మనసు బలహీనపడేలా ఏదైనా ఒక మాట అనవచ్చు. బహుశా అతను మీ సామర్థ్యాన్ని శంకించవచ్చు, మిమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నించవచ్చు, లేదా ఇకపై మీ జీవితంలో ఏమీ మారదు అనేలా ప్రవర్తించవచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాలి, అదే మీ అసలైన పరీక్ష. విశ్వం ఒక మనిషిని పైకి లేపే ముందు అతని ధైర్యాన్ని తప్పకుండా పరీక్షిస్తుంది. మీరు ఖచ్చితంగా ఈ పరీక్షను విజయవంతంగా దాటబోతున్నారు. అందుకే గత కొన్ని రోజులుగా మీ లోపల ఒక వింతైన మార్పు మొదలవుతుంది. గతంలో మిమ్మల్ని కృంగదీసిన మాటలే ఇప్పుడు మిమ్మల్ని లోపల నుండి మరింత బలంగా మారుస్తాయి. గతంలో మీరు దేనికోసమైతే భయపడ్డారో ఇప్పుడు మీ మనసు దాన్ని ఎదిరించడానికి సిద్ధమవుతుంది. ఇది మీ భాగ్యం నిద్రలేచిందని, మీ గ్రహాలన్నీ ఈ రాశి వారికి పూర్తి అనుకూలంగా మారుతాయని చెప్పడానికి సంకేతం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని మానసికంగా సిద్ధంగా ఉండండి. రాశిచక్రం ప్రకారం ఈ రోజు నుండి రాబోయే 24 గంటల్లోపు మీ జీవితంలో ఒక పెద్ద రహస్యం బయటపడబోతుంది. అది వినగానే మీ కాళ్ళ కింద భూమి కంపించినంత పని అవుతుంది. ఈ రహస్యం మీ సొంత మనసులకు సంబంధించింది. అవునండి, మీరు ఎవరినైతే ప్రాణంగా నమ్మారో, మీ వాళ్ళు అని అనుకున్నారో, ఆ వ్యక్తి గతంలో మీ వెనుక కొన్ని పనులు చేశాడు. వాటి ప్రభావం వల్లే మీ జీవితంలో పనులు చెడిపోవడం, డబ్బులు ఆగిపోవటం, మనసు భారంగా ఉండటం జరిగాయి. కానీ ఇప్పుడు ఆ నిజం బయటపడబోతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ నిజం బయటపడగానే మీ అదృష్టం ఒక్కసారిగా మారుతుంది. ఎందుకంటే భగవంతుడు ఒక మనిషిని ముందుకు తీసుకువెళ్లే ముందు అతని దారిలో ఉన్న నకిలీ మనుషులను తొలగిస్తాడు. ఈ రాశి వారికి ఆ సమయం ఇప్పుడే మొదలైంది. ఈరోజు తర్వాత మీ ఇంట్లోని ఎనర్జీ పూర్తిగా మారిపోతుంది. బహుశా ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా మారవచ్చు. పాత గొడవలు,
ముగిసిపోవచ్చు, లేదా చాలా కాలంగా ఆగిపోయిన ఒక శుభవార్త మీ ఇంటికి రావచ్చు. ఒకవేళ అలా జరిగితే ఆ గుప్త సంకేతం యాక్టివేట్ అయిందని అర్థం చేసుకోండి. కానీ అసలైన ఆట ఇంకా మిగిలే ఉంది. ఈ రాశివారి జాతకంలో ఈ రోజున ధనయోగం ఎంత బలంగా ఉందంటే గ్రహాలు, నక్షత్రాలు అన్నీ ఈ రాశివారికి అద్భుతంగా అనుకూలించడం వలన ఎక్కడి నుండైనా ఒక పెద్ద మొత్తం అకస్మాత్తుగా వచ్చే అవకాశం ఉంది. కానీ ధనం నేరుగా చేతికి రాదు. అంతకంటే ముందు మీరు ఒక పరీక్షను దాటాలి. అది మీ ఓపికకు సంబంధించిన పరీక్ష. రాబోయే 24 గంటల్లో ఒక క్షణం పాటు అంతా అయిపోయిందని, ఇంకా ఏమీ లేదు అనేంత నిరాశ కలగవచ్చు. మనసు విరిగిపోవచ్చు. గుండె ఆందోళనతో నిండిపోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ నిరాశ ముగిసిన వెంటనే లక్ష్మీమాత పరమేశ్వరుడి కృపతో ఒక పెద్ద అద్భుతం జరిగి మీ జీవితపు దశ మారిపోతుంది. బహుశా ఆగిపోయిన పని పూర్తవచ్చు. ఒక పెద్ద అవకాశం ముందడుగు వేయవచ్చు. లేదా వినగానే కళ్ళల్లో నీళ్లు తిరిగేలా ఒక సందేశం అందవచ్చు. ఇదంతా చాలా వేగంగా జరుగుతుంది. ఎంత వేగంగా అంటే స్వయంగా మీరే నమ్మలేనంతగా. కానీ ఇక్కడ ఒక రహస్యమైన విషయం ఉంది. ఈరోజు రాత్రి కనుక హఠాత్తుగా సరిగ్గా అర్ధరాత్రి 3 గంటల సమయంలో మీరు నిద్రలేస్తే దాన్ని అసలు సాధారణంగా తీసుకోకండి. ఎందుకంటే ఆ సమయంలో బ్రహ్మాండం మీకు ఒక ప్రత్యేకమైన సంకేతాన్ని ఇవ్వడానికే ప్రయత్నిస్తుంది. అది ఒక కళ కావచ్చు, ఒక శబ్దం కావచ్చు, లేదా మాటల్లో చెప్పలేని ఒక వింత అనుభూతి కావచ్చు. ఒకవేళ మీతో అలా జరిగితే రాబోయే రోజుల్లో మీ జీవితంలో ధనలాభానికి, గౌరవ మర్యాదలకు సంబంధించి ఒక పెద్ద వార్త వచ్చే అవకాశం 100% ఉంది. కానీ ఇక్కడ ఒక పెద్ద రహస్యం మిగిలే ఉంది. మీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను చాలా శాంతంగా కనిపిస్తాడు. కానీ లోపల మాత్రం మీపై ఎంతో బలమైన, పవిత్రమైన భావాలు కలిగి ఉన్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ వ్యక్తి చాలా త్వరగా మీ ముందుకు వచ్చి తన మనసులోని మాటను చెప్పబోతున్నాడు. కానీ అంతకంటే ముందు మీ జీవితంలో ఒక భావోద్వేగ తుఫాన్ రావచ్చు. పాత జ్ఞాపకాలు రావటం, ఒక అసంపూర్ణ బంధం మళ్ళీ ముందుకు రావటం, లేదా మిమ్మల్ని కదిలించే ఒక చేదు నిజం బయటపడటం జరగవచ్చు. ఇక్కడే మీ హృదయం, మీ అదృష్టం రెండూ ఒకేసారి మారబోతున్నాయి. ఈ మొత్తంలో కూడా ఒక విషయం దాగి ఉంది. దాన్ని మీరు కనుక అర్థం చేసుకోగలిగితే రాబోయే రోజుల్లో మీ గుర్తింపు పూర్తిగా మారిపోతుంది. ప్రజలు మిమ్మల్ని ఈరోజు చూస్తున్న కళ్ళతో రేపు చూడరు. ఎందుకంటే త్వరలోనే మీ పేరు ప్రఖ్యాతులు నలుదిశలా వ్యాపించబోతున్నాయి. అది ఎలా జరుగుతుందో చెప్పే అతిపెద్ద సంకేతం ఇప్పుడు రాబోతుంది. ఈ రోజు తర్వాత అనగా రాబోయే 24 గంటల్లో ఎలాంటి కారణం లేకుండానే మీ మనసులోకి ఏడుపు వచ్చేంత బాధ కలిగిన, గుండెల్లో భారంగా మారిన పాత కష్టాలన్నీ ఒకేసారి గుర్తుకు వచ్చిన మిమ్మల్ని మీరు బలహీనులుగా భావించకండి. ఎందుకంటే అదే మీ అదృష్టం నిద్రలేపడానికి ఆఖరి మెట్టు. విశ్వం ఒక వ్యక్తిని చాలా ఎత్తుకు తీసుకువెళ్లే ముందు అతని లోపల దాగి ఉన్న బాధనంతా బయటికి తీస్తుంది. ఈ రాశివారి జీవితంలో ఎంతో భరించారు, ఎంత బాధను మోసారు. మోసాలు, అవమానాలు, నిలిచిపోయిన డబ్బు, విరిగిపోయిన బంధాలు, తీరని కోరికలు, వీటన్నింటినీ మీరు నిశ్శబ్దంగా భరించారు. ఎన్నో రాత్రులు పైకి నవ్వుతూ లోపల పూర్తిగా విరిగిపోయి గడిపారు. కానీ ఇప్పుడు లక్ష్మీమాత, పరమేశ్వరుడు, దుర్గామాత మీ పరీక్ష సమయాన్ని ముగించబోతున్నారు. మీ అదృష్టం కేవలం డబ్బు రావడం వల్లే మారడం లేదు. త్వరలోనే మీకు మీ అసలైన విలువ ఏంటో తెలియబోతుంది. ఆ రోజు నుండి మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. ఇప్పుడు ఆ చివరి భవిష్యవాణి వినండి. దీనికోసమే భగవంతుడు మిమ్మల్ని ఎప్పటిదాకా నడిపించాడు. మీ రాశి ప్రకారం, మీ నక్షత్రాల అనుకూలత ప్రకారం భవిష్యత్తులో మీ ముందుకు ఒక అవకాశం రాబోతుంది. అది మొదటి చూపులో అంత చిన్నగా కనిపిస్తుంది. బహుశా ఒక సాధారణ సంభాషణ కావచ్చు, హఠాత్తుగా కలిసిన ఒక వ్యక్తి కావచ్చు, లేదా ఒక చిన్న నిర్ణయం కావచ్చు. దీన్ని
ఇతరులు తేలిగ్గా తీసుకుంటారు, కానీ మీరు కనుక అవకాశాన్ని గుర్తిస్తే అదే మీ కోట్లాది రూపాయల అదృష్టానికి బంగారు బాట అవుతుంది. ఆ అవకాశం చాలా త్వరగా మీ ముందుకు రాబోతుంది. ఎంత త్వరగా అంటే మీరు ప్రిపేర్ అవ్వడానికి కూడా సమయం దొరకదు. అందుకే ఈరోజు చాలా ముఖ్యం. మీ మనసు లోపల నుండి వచ్చే వాయిస్ను అసలు నిర్లక్ష్యం చేయకండి. హఠాత్తుగా ఎక్కడికైనా వెళ్ళాలనిపించినా, ఎవరితోనైనా మాట్లాడాలనిపించినా, లేదా పాత పని పూర్తి చేయాలని ఆలోచన వచ్చిన దాన్ని వాయిదా వేయకండి. వెంటనే అదృష్టాల సంకేతాల రూపంలో మీ వైపు నడిచి వస్తుంది. మీలో తెలియని ఒక ఆత్మవిశ్వాసం జాగృతమైనా సరే అదృష్టం వైపు నడిపిస్తుంది. గ్రహాలు, నక్షత్రాలు అన్నీ మిమ్మల్ని ఎంచుకున్నాయని అర్థం చేసుకోండి. ఈ రాశివారి జీవితంలో చీకటి రోజే ముగింపు దశకు వచ్చాయి. జరగబోయే ఆ కొత్త ప్రారంభం మీ ఊహ కంటే చాలా పెద్దగా ఉండబోతుంది. లక్ష్మీమాత కృపతో, సంతోషిమాత కృపతో మీ జీవితంలో జరగబోయేవి ఒక సాధారణ విషయాలు కాదు, అదొక గొప్ప అద్భుతం కాబోతుంది. మరి ఈ రోజున మీ ఇంట్లో నకారాత్మక శక్తులు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలగడానికి పరిహారాలు తప్పకుండా పాటించండి. ఈ రోజున సాయంత్రం రాహుకాలం లేని సమయంలో మీ పూజ గదిలో లక్ష్మీమాత ముందు, దుర్గామాత ముందు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె 2 ప్రమిదలో దీపాలు వెలిగించండి. వీలైతే ఆ దీపాల్లో కొద్దిగా పచ్చకర్పూరం లేదా ఒక ఇలాచీ వేయండి. ఇది లక్ష్మీదేవిని ఆకర్షించడానికి మరియు శత్రు దృష్టిని తొలగించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. జాతకంలో గ్రహ నక్షత్ర దోషాలన్నీ తొలగిపోయి రాబోయే ప్రమాదాల నుండి రక్షా కవచం ఏర్పడుతుంది. మరియు పూజ పూర్తయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఈ చిన్న మంత్రాన్ని 11 లేదా 21 సార్లు మనస్ఫూర్తిగా చెప్పించండి. ఓం క్లీం శ్రీం లక్ష్మీ దుర్గా పరమేశ్వర అభ్యం నమః. పూజ ముగిసిన తర్వాత లక్ష్మీదేవికి ఇష్టమైన ఏదైనా పాయసం లేదా కలాకండ నైవేద్యాన్ని పెట్టి ఆ ప్రసాదాన్ని ఇంట్లో వారందరికీ పంచండి. అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కొద్దిగా పసుపు నీళ్లు చల్లి లక్ష్మీదేవికి ఆహ్వానం పలకండి. ఈ పరిహారాలు చేసేటప్పుడు మీ మనసులోని ప్రణాళికలను కానీ, ఈ పరిహారం చేస్తున్న విషయాలను కానీ ఇతరులతో, ముఖ్యంగా బయట వారితో పంచుకోకండి. దీన్ని అత్యంత నిశ్శబ్దంగా, నమ్మకంతో పూర్తి చేయండి. మీరెప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆ సంతోషి మాతాని మనసారా ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో జై దుర్గామాత అని తప్పకుండా కామెంట్ చేయండి.